చిజమ్మా, ఓ చిజమ్మా, పదమ్మా స్నానానికి వెళ్దామా? స్నానం పోసుకుంటావా? బెడ్ల మీద తిరుగుతున్నావు కానీ పద స్నానానికి వెళ్ళిపోదాం. వెళ్దామా? ఏమే అక్క, నువ్వు పోసుకోవేటే? చూడు దానికి కితకితలెట్టకు. పదేసి చూసి స్నానం చేసుకుందాం. కితకితలు పద, లాల్ పుచ్చుకొని వచ్చిద్దాం. పద. ఆడతారేంటే స్నానానికి రమ్మంటుంటే? మీకు ఏమి రావా స్నానానికి? కరుస్తావు కూర్చొని. బెడ్లు కూడా ఎత్తిపెట్టలేదు. లేకండి లేకండి లేకండి. చిత్తదాన అందుకే అరుస్తున్నావు అలాగా. ఎందుకు అరుస్తున్నావు? గొంతు నొప్పి అని నొప్పి. కళ్ళు మూచుకో, కళ్ళు మూచుకో, కళ్ళు మూచుకో, కళ్ళు మూచుకో. మా దానికి రోజు అరందేది, వాళ్ళ అక్కతో అరందే దానికి సుఖం ఉండదు అసలు. అలాగన్ను ఎలాగో ఒకలా పడాలి దాంతో. ఉదయం లెగిస్తే దాంతో పడినప్పటికీ అయిపోద్ది. ఇది స్కూల్ ఎగ్గొట్టు కూర్చుంది. రేపటి నుంచి హాలిడేస్ దీనికి. దసరా హాలిడేస్ కదమ్మా. దా దా వెళ్దాం, స్నానానికి వెళ్దాం. దా పద పద పద, రెడీ అవు. నీకు కొత్త షాంపూ తీసాను రా. డాక్టర్ నీకు కొత్త షాంపూ ఇచ్చాడు ఇవాళ. చేస్తున్న ప్రతి దానికి ఒక కొత్త కొత్త షాంపూ తెస్తున్నాం మనం. దీనికి ఇప్పుడు 3 సార్లు డ్రై షాంపూ, ఇంకో షాంపూ, ఈ షాంపూ. డ్రై షాంపూతో చేసాము. సెకండ్ షిడ్జుకి ఎస్పెషల్ గా షిడ్జు కోసం చేసే షాంపూతో చేసాము. ఆ తర్వాత థర్డ్ బాత్ కి ఇదిగో కొత్త షాంపూ మళ్ళీ తెచ్చాం. ఇప్పుడు ఫోర్త్ బాత్ మళ్ళీ ఇంకోటి తెస్తాం కాదు. మరి ఇంకేటి తెచ్చేది లేదమ్మా. ఇది పడితే ఇదే వాడతాను. ఒకవేళ పడకపోతే ఇంకోటి తేవాల్సింది కదా. అలా దాని జుట్టుని కంగాలు చేసి అంటే మీరు అదొకదా ఈ మూల ఈ మూల వెళ్తుంది. ఆ జుట్టు కంగాలు చేసుకుని వస్తుంది. ఈ డాక్టర్ అందుకే అరుస్తున్నావు. నొప్పి రావట్లేదా నీకు? పద 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 పద, స్నానానికి పద, వెళ్దాం. పద దిగో, దాన్ని దింపు. స్నానానికి వెళ్తుంది. ఇలా ఆడితే ఏం స్నానంకి వెళ్తారే మీరు? పదమ్మా, ఇంక చాలుదా. నేను కూడా బాగా దుప్పట్లని మాడతేస్తాదా. పదండి స్నానానికి వెళ్దాం. అక్క దిగిపోయింది. నువ్వు జంప్ చేయవు. ఎవరో ఎత్తుకుంటే బాయ్ బాయ్ షిజు. వద్దులే పాప, వద్దులే, భయపడుతుంది. స్నానం అసలే ఇప్పుడు స్నానం అమ్మ, అది అల్లం చేసి వస్తుంది. బాయ్ 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 బాయ్. ఎక్కడికి వెళ్ళిపోతారు? బాయ్ 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 బాయ్. ఓకేమా, నిన్న అక్కడ వదిలేస్తామే. పద స్నానానికి. నేను రెడీ చేస్తాను నీళ్ళు. ఇచ్చాడండి. ఇది షిడ్జుది కొత్త షాంపూ. బాగుంది, గ్రీన్ కలర్ లో ఉంది షిడ్జు షాంపూ. పద షిడ్జు, ఇంకా స్నానానికి ఇంక రెడీ. షిడ్జు ఏంటి ఇప్పుడు నీదేనా స్నానం అవుతుంది? నన్ను లోపల ముంచి అమ్మా. ఎక్కడికి పారిపోతారా? ఎక్కడికి పారిపోతావు? ఓ అమ్మాయి, ఎంత ఉన్నావే, ఎంత పిల్లవి, పెట్ట పిల్లలాగా ఉన్నావు స్నానం పోస్తే. ఇప్పుడు దాంట్లో కొంచెం షాంపూ వేసుకోవాలి. నీకు నొర వస్తుందంటే మాత్రం అబ్బే రాదు షిడ్జు. ఎందుకంటే బాగా ట్రైన్లో వీటిలో మట్టిలో దూరిసో అక్కడికి వెళ్ళి 2 నిమిషాలు పడుతుంది. ఎక్కడికి ఎగిరిపోతావు షిడ్జు? షిడ్జు పోజ్ బాగుంది. ఏదమ్మా పొద్దు ఒక పూజ ఇవ్వండి. గట్టి చల్లేసండి. ఏదమ్మా పొట్టు ఒక పూజ ఇవ్వండి. వెరీ గుడ్.
చలేస్తుంది ఇంకా. కాంపు 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 పిల్లది. చికెన్లు మటన్లు తినేసి చేసి. అమ్మ సర్ఫ్ ఎక్సెల్ తోని, సర్ఫ్ ఎక్సెల్ కాదు ఏదేదో నాకు గుర్తులేదు, ఏరియల్ తోని బట్టలు ఉతికినట్టు ఉతికేస్తున్నావు అమ్మ. మరి ఏం చేస్తాం, తల్లిలోకి వచ్చేయాలి, నువ్వు తల్లి మల్లెపూలోకి వచ్చేయాలి, మల్లెపూలకు. తల్లి అయ్యో మా అమ్మాయి పడిపోయి తల్లికి అప్పుడే పడిపోయి మా అమ్మాయి. ఎంత పిల్ల పారిపోతుంది తల్లి. షిజ్జు ఏంటి బాగుందా? ఓయ్ చిజ్జు, ఓయ్ 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 ఓయ్, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్ళిపోతావు. రుద్దాండి లాస్ట్ అయిపోయింది కదా, కొంచెం కొంచెం రుద్దిస్తే. పాపం బుజ్జి పిల్ల. చూడు చూడు ఎలాగా శుభ్రం తిని తిని చికెన్లు మటన్ తిని, చికెన్లు ఎగ్ తిని కొంపు పడుతుంది తెలుసా బుర్ర అంతా. ఇప్పుడైనా కడిగామమ్మే. అయితే అలాగన్నావు, అయిపోయింది. నువ్వు అసలు డాగీలా లేవు. ఇప్పుడు కొంచెం డాగీలా కనిపిస్తున్నావు. తల్లి ఉండే 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 అలాగే 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 వచ్చింది 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 అన్న వచ్చింది వచ్చింది అన్న. ఉండి ఉండి ఎత్తిసుకుంటాను అన్న ఎత్తిసుకుంటాను. అయిపోయింది కదా. దారా నేను ఎత్తిసుకుంటాను నీకు. ఇప్పుడు దాన్ని డ్రాయింగ్ చేద్దాం. ఉందమ్మా చూడగొద్దా చూడడానికి. రోజు తినేద్దాం, స్నానాలు పానాలు లేకుండా మనం తినేద్దాం. అలాగేనా లేదమ్మా లేదు లేదమ్మా లేదు. ఏట అలాగన్నా బుజ్జి కొండ నాకుండ మంకీ, మా చిన్ని మంకీ. ఇది మా చిన్ని తోకలేవి తోకలు. సో ఇప్పుడు ఫైనల్ గా మా షిజ్జు గారు స్నానం అయిపోయింది. ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్. చూడండి అలా తిరుగుతున్నాడు.